ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే సూచనలైతే కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరుడైన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఇక ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమస్యలను పరిష్కరించాలని, రాయచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4 లైన్లుగా అభివృద్ధి చేయాలని, ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను వెంకట్రామిరెడ్డి కోరారు. అయితే పైకి ఈ విషయం చెబుతున్నా కాంగ్రెస్ లో చేరికపై చర్చించేందుకే సీఎంను కలిశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి పార్టీ మారితే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా ఆయన వెంట నడవడం ఖాయమవుతుంది. ఇదే జరిగితే సీఎం రేవంత్ సొంత జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. గతంలో ఆలంపూర్ నియోజకవర్గం జనరల్ గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాదిన్నర క్రితం బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో తన అనుచరుడైన విజయుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 12 చోట్ల గెలుపొందగా గద్వాల, ఆలంపూర్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు కూడా హస్తంగూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఇప్పటిదాకా ఖండించలేదు. కానీ అలంపూర్కే చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వీరి చేరికకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చల్లా చేరికతో నియోజకవర్గంలో పట్టు కోల్పోతాననే భావనలో సంపత్ ఉన్నట్లు, అయితే పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనను నాయకత్వం బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఉన్నారు. దాంట్లో భాగంగా నేడు మహబూబ్ నగర్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక ప్రతి పర్యటనలో ఒకవైపు అభివృద్ధి పనులు, అధికారులతో సమీక్షలు చేయడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని కూడా సార్ట్అవుట్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి పూర్తిగా పిసిసి పదవి నుంచి పక్కకి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాను పదవిని వదిలే ముందే పార్టీని పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగా చేరికలు, దాంతో పాటుగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బలం లేని చోట బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇక మరోవైపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ రోజు పర్యటన మరొక ఎమ్మెల్సీ, మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దాంతో పాటుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక మరొక 19 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే అటు మండలిలో, శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల ముందే ఈ మెకానిజం పూర్తిగా కంప్లీట్ కావాలని ఆదేశించారు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇక ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ రోజు విజయుడు, చల్ల వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కాంగ్రెస్ వశం అవుతుంది. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. ఇక ఉదయం 12కి ఇక్కడ నుంచి బయలుదేరుతారు సీఎం పాలమూరుకి. అక్కడ అధికారులతో సమీక్షలు ఉంటాయి. దాంతో పాటుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. దాని తర్వాత సాయంత్రం పార్టీ నేతలతోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలకమైనటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోని భేటీ అవుతారు. పటిష్టం కావడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గాని, చర్యలు గాని వాటికి సంబంధించి అక్కడి లోకల్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సిద్ధార్థ్, అయితే ఈ జిల్లాల పర్యటనలో భాగంగానే సీఎం రేవంత్ ఎవరైతే కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారో చేరికలను కూడా ఈ పర్యటనలోనే భారీగా చేరికలకు సంబంధించి కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది కదా సిద్ధార్థ్?
అంటే ఈ రోజు మహబూబ్ నగర్ కి వెళ్తున్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగానే ఈ రోజు అక్కడ మిగిలి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేమన్నారు. ఇక మిగతా జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ పర్యటిస్తున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇటు జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబోన్నారు. అది పార్టీకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతల సమక్షంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ నచ్చజెప్తే ఎలాంటి ఇబ్బందులు కలగవని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక పర్యటనలకు వెళ్ళినప్పుడే చిన్న చిన్న మీటింగ్ లాంటివి కండక్ట్ చేసి ఆ మీటింగ్ లోనే ప్రజల సమక్షంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు కూడా గౌరవంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కొత్త నేతలు పాత నేతల మధ్యలో సమన్వయం కుదురుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా పర్యటనలకు వెళ్ళినప్పుడే చేరికలు ఉంటే బాగుంటుందని హస్తం నేతలు ఒక కంక్లూజన్ కి వచ్చారు. దానికి అనుగుణంగానే చేరిక